ఇట్ ఈస్ డ్యూ టు మెడిటేషన్ దే విల్ ఏబుల్ టు, ఆ బొమ్మ చూడగానే దాంట్లోంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేది, అటువంటి భాషలో లిపిలో రాయబడినటువంటిది. వాటిలోంచి మనకి ఈ దత్తాత్రేయ మంత్రము, ఈ యంత్రము ఇవన్నీ కూడా తీయబడి అందులోంచి ఉంటాయి. అందులోంచి ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఆ బుక్ తీయగానే ఫస్ట్ దర్ ఈస్ ఎ వైట్ డిస్క్ అనే డల్ బ్యాక్గ్రౌండ్. మొత్తం సృష్టి అంతా కూడా ప్రళయమనందు ఉంటుంది. ఫస్ట్ అంతా కూడా ప్రళయం గురించి చెప్తాను, చాలా డీటెయిల్డ్గా చెప్తాం మనం. ప్రళయం అనేటటువంటి స్థితి అన్ని నెగేషన్స్తో చెప్పాలి తప్ప పాజిటివ్గా ఉండదు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని చెప్పాలి. ఉంటుందా అంటే ఉంటుంది, బట్ నాట్ కాంప్రహెండబుల్ టు ది కాన్షియస్ హ్యూమన్ మైండ్ ఆఫ్ ఏ లోయర్ నేచర్, బట్ ఇట్స్ కాంప్రహెన్సిబుల్ టు హయ్యర్ నేచర్. సమస్తము ప్రళయం ఉంటుంది. వర్స్ట్ ఎగ్జాంపుల్, క్రూడ్ ఎగ్జాంపుల్, దీనికి కొంచెం అర్థం అవడం కోసం ఏమిటి చెప్తారంటే, కొంతమంది ఇది ఎగ్జాక్ట్ గా దీని యొక్క ఎగ్జాంపుల్ కాదు కానీ మనం చెప్పుకోవాలి కాబట్టి, రాత్రి నిద్రపోతుండేటటువంటి స్థితి లాంటిది. బట్ స్టిల్ ఇట్స్ నాట్ కరెక్ట్, బట్ సబ్జెక్టివ్ యాక్టివిటీ ఉండాలి, సబ్జెక్టివ్ ఇన్యాక్టివిటీ మన స్లీప్. సబ్జెక్టివ్ నథింగ్, ఆబ్జెక్టివ్ నథింగ్, రెండు ఉంటేనే స్లీప్ మనకి. బట్ ప్రళయంలో నందు సబ్జెక్టివిటీ యాక్టివిటీగా ఉంటుంది, ఆబ్జెక్టివిటీ స్లీప్ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించినవే అనేకమైన శ్లోకములు పురాణములు ఎందు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కోట్ చేసి నేర్చుకుంటాం. అసీరిదం తమోభూతం అప్రజ్ఞాతం అలక్షణం అపదఖ్యం అవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వత. అది ప్రళయం అంటే. దాన్ని ఆవిడ ఒక 200 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా వెళ్దామా. అది మొట్టమొదటిగా కనిపించింది. ఆ ప్రళయం నుంచి నెక్స్ట్ ద ఫాలోయింగ్ పేజ్ ది సేమ్ డిస్క్ బట్ విత్ ఏ సెంట్రల్ పాయింట్. ఆ డిస్క్ కనిపిస్తూ ఉన్నదంటే దాని నుండి ఒక పాయింట్ స్టార్ట్. ఈ పాయింట్ని ఏమని పిలుస్తారు? అయామ్ అని పేరుతో పిలుస్తారు. మొట్టమొదటి మనకి ఏం తెలియాలి? నేనున్నానని తెలియాలి. నేనున్నానని తెలిసిన తర్వాత, నేనున్నానన్న తర్వాత నాది అనేటువంటి చుట్టూ కనిపిస్తుంది. దాన్ని సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ కింద చేస్తారు. మొట్టమొదటి మెడిటేషన్గా ఏవైతే ఇవ్వబడినో ఇవి ఈ వారం మెడిటేషన్ అప్పుడప్పుడు కొంతసేపు మీకు ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది. సెంటర్లో ఉండేటటువంటి దాన్ని వేదముల యందు వాటి యందు ఇంద్రా విష్ణువులు, అగ్నా విష్ణువులు అని పేరుతో పిలుస్తారు. మంత్రాలు చేసిన అగ్నా విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిరహ అని చదువుతామా. అగ్ని అంటే సెంట్రల్ పాయింట్, విష్ణు అంటే సర్కంఫరెన్స్. అలాగే ఇంద్రుడు అంటే సెంట్రల్ పాయింట్. కొంచెం లోయర్ ప్లేన్లోకి దిగి వస్తే వాళ్ళని ఇంద్రా విష్ణువులు అంటారు. హైయర్ ప్లేన్లో అగ్నా విష్ణువులు అంటారు, లోయర్ ప్లేన్లో ఇంద్రా విష్ణువులు అంటారు. ఇంద్రుడు అంటే సెంట్రల్ పాయింట్. ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు? మనకి మైండ్ లోయర్ ప్లేన్స్ లో ఉండేటప్పుడు ఇంద్రియములకు అధిపతి అయి ఉంటాడు కాబట్టి దేవతల గదిపై ఇంద్రుడు మనలో ఉంటాడు. అంటే లోకల్ సెంటర్ ఇంద్రుడు అంటే. అగ్ని అంటే కాస్మిక్ సెంటర్. సెంటర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఇస్ ఎవ్రీవేర్. అన్లెస్ దెర్ ఈస్ ఎ సెంటర్ దెర్ ఇస్ నో క్రియేషన్. మొట్టమొదటిగా సెంటర్గా ఫార్మ్ అవుతుంది. ఐ వాంట్ టు బికమ్ ఎ సెంటర్. ఒక సెంటర్ ఉంటే దాని చుట్టూ సర్కిల్ ఉంటుంది. మనకి సర్కిల్ ఏం లేదనుకుంటే మనకి సెంటర్ లేదన్నమాట. మనకి సెంటర్ లేకపోతే ఏంటంటారు ఇంగ్లీష్లో దాన్ని? ఎక్స్ సెంటర్. అయితే వాళ్ళందరూ ఏమిటంటారు? ఎక్సెంట్రిక్ ఫెలోస్ అంటారు. ఏంటి పెళ్ళం కోపడితే డిస్టర్బ్ అయిపోయి, డబ్బులు లేకపోతే డిస్టర్బ్ అయిపోయి, అవతల వాడు సరిగ్గా పలకరించకపోతే డిస్టర్బ్ అయిపోతాయి. డిస్టర్బ్ అయిపోతుంటే వాడే ఎక్సెంట్రిక్ ఫెలోస్ అంటారు. అంటే సెంటర్లో ఉండడు. వీడిదంటూ ఏం స్వస్వరూపం ఏం ఉండదు. హీ బిహేవ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్. దగ్గరకు వచ్చిన వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి బుర్రతో వీడు బిహేవ్ చేస్తాడు తప్ప వీడికంటూ ఏం ఉండాలనేటువంటి స్టేట్ ఉంటుంది. చూస్తారా, వాళ్ళని ఎక్సెంట్రిక్ ఫెలోస్ ఉంటారు. సెంటర్ తన్నేసింది అనమాట. కానీ పట్టమొట్ట గాడి మాత్రం హీ బికమ్స్ ఫార్మ్స్ ఎ సెంటర్. అండ్ దెన్ దర్ ఈస్ ఎ డిస్క్ ఆన్ విచ్ ద ఫస్ట్ ద స్టూడెంట్ ఇచ్చాడు. ద ఫస్ట్ ద స్టూడెంట్ నోస్ టు రిప్రజెంట్ కాస్మాస్ ఇన్ ఇటర్నిటీ.
before the reawakening of still slumbering energy. The emanation of the world in the latter systems. మొట్టమొదటిది డల్ బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ డిస్క్ అంటే ఏంటి, ఉద్యుద్భాను అమ్మవారు లేచేటప్పుడు ఏమిటి, లేవటానికి ఉద్యుక్త అవుతూ ఉంటుంది. ఉద్యుక్త అని అంటారు అమ్మవారిని. ఉద్యుక్తమై సృష్టిలోకి దిగి రావడానికి కావాల్సినటువంటి ఉద్యుక్తం అయ్యేటటువంటి స్టేట్. దాన్ని ఏమని పిలుస్తాం మనం? డాన్ అని పిలవచ్చు. ఎందుకు ఇప్పుడు మొదలుపెట్టామని దానికి కూడా చిన్న కారణం ఉంది. దేవతలకి ఒక రోజు అయితే మనకు సంవత్సరం. మనకి బ్రాహ్మీ ముహూర్తం ఎటువంటిదో 4 నుంచి 6 సంవత్సరం మొత్తానికి. ఈ సాజిటేరియస్ మంత్ అటువంటిది 22 నవంబర్ నుంచి 22 మరీ తొందరగా మిమ్మల్ని లేపకుండా జస్ట్ 6 గంటలకు ముందు ప్రేయర్ చేసుకోవడానికి వీలయ్యేటట్టుగా 25 డిగ్రీలకు వచ్చింది. ఇంకో 4-5 రోజుల్లో ఈ వారంలో వెళ్ళిపోతుంది. మరీ ముందుగా లేపేయకుండా సో 5:30కు అంతకో లేపుతున్నాం అనమాట. ఎవరైతే పొద్దున్న లేచి ఉంటారో ఆ ధ్యానమునందు ఉంటారో దే విల్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ ది దేవాస్ దట్ ఆర్ వర్కింగ్ టు బ్రింగ్ అవుట్ దట్ ఆన్. అనేకమైన దైవిక్ ఫోర్సెస్ సూర్యుడిని డెలివరీ చేయడం కోసం, సవిత్రు అంటే డెలివరీ అనమాట, డెలివరీ చేయడం కోసం వెనక వర్క్ చేస్తాయి. చాలా ధ్యానములకు సంబంధించి ఇందులో ఉంది. మనం పొద్దున్న లేచేటటువంటి ముందు గంటలలో అనేకమైన దేవతా శక్తులు మన యందు ఉద్బుద్ధమై మన లేవటానికి కావాల్సిన కాన్షియస్ బిల్డ్లోకి తీసుకొస్తాయి. దాన్నే సవిత్రు అనేటువంటి పేరుతో తీసుకొస్తాయి.